బ్రేకింగ్ న్యూస్. బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తికి దేహశుద్ధి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా మొండిసెడక్లో చోటు చేసుకుంది. అయితే బోర్గాం గురుకుల పాఠశాల నుంచి విద్యార్థిని ఓ యువకుడు తీసుకువెళ్లాడు. స్థానికులకు అనుమానం వచ్చి ప్రశ్నించడంతో పొంతనలేని సమాధానాలు చెప్పుకొచ్చాడు. దాంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంబంధించిన బాలికను కిడ్నాప్ చేసిన ఘటనలో ఒక వ్యక్తినికి దేహశుద్ధి చేశారు స్థానికులు. పొంతలేని సమాధానం చెప్పడంతో ఈ అనుమానం వ్యక్తమైంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ వ్యక్తిని అప్పగించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కామారెడ్డి జిల్లా గాంధారిలో ఆ బాలికను అపహరించి ఓ యువకుడు స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. బోర్గం గురుకుల పాఠశాల నుంచి ఓ విద్యార్థిని తీసుకువచ్చి యువకుడు మొండి సడక్ వద్ద దుకాణాల్లో డబ్బులు అడిగాడు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు యువకుడిని నిలదీశారు. పొంతలేని సమాధానం చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో స్థానికులు ఆ యువకుడిని చితకబాదారు. అట్లనే పోలీసులకి ఫిర్యాదు చేసి తనను అప్పగించారు. బాలికను అపహరించిన ఘటనలో ఈ విషయం బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎవరుతున్నారో తనను పోలీసులకైతే అప్పగించారు, దేహశుద్ధి చేశారు. తనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.